మాట్లాడడానికి నేను కూడా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ వనజీవ రామయ్య గారి సినిమా చేయడం నా అదృష్టం యాక్చువల్గా. ఆ సినిమాకి అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, గద్దర్ అవార్డుకి, తెలంగాణ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. దానికన్నా నాకు ముఖ్యంగా నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, స్టేజ్ మీద వచ్చిన తెలంగాణ మెయిన్ ముఖ్యమైన వ్యక్తులు రావడం, మాకు బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ని. చాలామంది నాకు డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్లు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. యాక్చువల్గా నేను వాళ్ళకి థ్యాంక్స్ చెబుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి చరిత్ర నేను చేయడం నా అదృష్టం యాక్చువల్గా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ వేమగంటి గారికి నేను రియల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను చేసింది పెద్ద విషయం ఏం కాదు, బట్ అంత ఆయన గురించి చదువుతుంటే మేము అన్ని విషయాలు చెప్పలేకపోయాం ఇందులో, ఈ కథలో. షార్ట్ మూవీ కాబట్టి చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి పుస్తకం చదువుతుంటూ. ప్లస్ ఆయన ఫ్రెండ్స్, ఆయనతో తిరిగిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన ఇన్పుట్లు వింటుంటే కొంతవరకే మేము ప్రయత్నం చేసాం యాక్చువల్గా, కొన్ని కారణాల వల్ల. ఇది యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ తీయాలని అనుకున్నాం యాక్చువల్గా. అది కూడా జరిగితే నేషనల్ అవార్డులో వనజీవ రామయ్య గారి సినిమా కూడా డెఫినెట్గా అవార్డు వస్తాను అనుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి క్యారెక్టరు యాక్చువల్గా ఏంటంటే, ఈ సినిమా ఎవరో నాకు తెలిసి డబ్బులు తీసుకుని చేయలే, ఓన్లీ ప్యాషన్ గురించి. ఇలాంటి సినిమా రావడం మా అదృష్టం. అలాంటి క్యారెక్టర్ ఎన్నో సినిమాలు చేస్తాం, బట్ ఇటువంటి సినిమా నాకు లైఫ్లో మిగిలిపోద్ది. రేపొద్దున వెనక్కి తిరిగితే ఏం చేసావంటే వనజీవ రామయ్య క్యారెక్టర్ చేసాను చెప్పుకోవడానికి నాకు ఒక సినిమా ఉంది. సో ఇప్పటికే అందరికీ కాళ్ళు నొప్పులు పెడుతున్నాను, ఇప్పుడు ఆయన చెప్పాడు వచ్చి మొత్తం. సో త్వరగా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, sir. Thank you so much. Before we start Q&A, yeah.